నెలకొంది. జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారం మేరకు వాహనదారులు క్యూ కట్టేశారు. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద అయితే కిలోమీటర్ల మేర వాహనదారుల క్యూ ఉంది. జిల్లాలో చాలా చోట్ల పెట్రోల్ బంకులు కూడా మూసివేసిన పరిస్థితి. దీంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. తూర్పు గోదావరి జిల్లాలోనే కాకుండా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరి వాహనదారులు ఉన్న పరిస్థితి ఉంది. అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, రేట్లు పెరుగుతున్నాయన్న ఒక ప్రచారంతో ఎక్కువగా వాహనదారులు ఈ పెట్రోల్ అధికంగా కొట్టించడానికి, డీజిల్ అధికంగా కొట్టించుకోవడానికి ఎగబడుతున్నట్టుగా కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి చూస్తే కూడా ఇదే పరిస్థితి ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంది. అయితే ఇది పెట్రోల్ ధరలు పెరుగుతాయో లేదో కానీ ఇక్కడ ఒక ప్యానిక్ అయితే క్రియేట్ అయింది. మొత్తం వాహనదారులు అందరూ కూడా పెట్రోల్ బంకులకి పెద్దగా రావడంతో మొత్తం కార్లు కావచ్చు, లారీలు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, మొత్తం ఆటోలు, దీంతో మొత్తం అంతా కూడా ఇక్కడ బారులు తీరి ఉన్న పరిస్థితి మనం కనిపిస్తుంది. ఇక్కడ పెట్రోల్ బంకులు కూడా మూసేసిన పరిస్థితి ఉంది. ఇలా చూసినట్లయితే ఉమ్మడి గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల పెట్రోల్ బంకులు మూసివేశారు. దీనివల్ల ఇక్కడ వాహనదారులు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఎక్కడైతే పెట్రోల్ దొరుకుతుందో, డీజిల్ దొరుకుతుందో అక్కడికే రావడంతో మొత్తం క్యూ భారీగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. మొత్తం చూసినట్లయితే ఇది రాజమండ్రిలో సెంట్రల్ జైలు నిర్వహిస్తున్న పెట్రోల్ బంకు, అలాగే 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి ఇక్కడ సెంట్రల్ జైలు నిర్వహిస్తున్నాయి. 2 చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపు కిలోమీటర్ పొడవునా కూడా ఈ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఒక పక్క బైకులు, అలాగే మరో పక్క ఆటోలు, అలాగే లారీలు, ఇలాంటి కార్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఈ ఎండలు అంటే గంట 2 గంటలకు కూడా సమయం పట్టే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కొన్ని పెట్రోల్ బంకులు మూసివేయటం, కొన్ని పెట్రోల్ బంకులకి అంటే రేషన్ కింద డీలర్లు కూడా ఇక్కడ పెట్రోల్, డీజిల్ సప్లై చేయడంతో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది అనేది ఒకటి. అయితే పెద్ద బంకులు అన్ని చోట్ల కూడా కావాల్సిన నిల్వలు ఉన్నాయి. అంటే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, అంటే ఇక్కడ ఈ సెంట్రల్ జైలు పెట్రోల్ బంక్ అనేది ప్రభుత్వ ఆధీనంలో నడిచే బంకుల కింద చెప్పొచ్చు. అలాగే పోలీసు కూడా పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నాయి. అన్ని చోట్ల నిల్వలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక రేటు పెరుగుతుందేమన్న ఒక ప్యానిక్ తోటి ఎక్కువగా పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కావాల్సిన నిల్వలు బంకుల్లో ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పెట్రోల్ దొరకదేమోనన్న ఒక వైపు, అలాగే కొంతమంది పెట్రోల్ బంకులు ఏదైతే నిల్వలు ఉన్నాయో ఆ నిల్వల్ని ఉంచేయటం ద్వారా వాళ్ళకి పెరిగిన రేట్లు అమ్ముకోవచ్చు అనేది కూడా మరో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పెట్రోల్ ధరలు పెరుగుతున్నట్టుగా కూడా ఎలాంటి పరిస్థితి లేదు. మరి ప్యానిక్ ఎలాగా అయిందనేది అధికారులకు కూడా అందుపట్టిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రయాణికుల్ని ఆటో మీద రవాణా చేసే ప్రజలు ఎక్కువగా ఉంటారు. దీంతో ఆటో వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆటో లైన్లు, క్యూలలో డీజిల్ కోసం, పెట్రోల్ కోసం కూడా ఉన్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వీరు ఇక్కడ మొత్తం ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా కానీ మీరు ఎంతసేపు అయిందండి ఇక్కడ ఇలా వచ్చి? ఎందుకు ఈ కేర్ సీట్ వచ్చిందంటున్నారు? 10 నిమిషాలు అయింది. ఈ ప్రైవేట్ బంకుల రేటు పెరుగుద్ది, ఎక్స్ట్రా రేటుకి అమ్ముకుందారని అలా ఆయిల్ అమ్మట్లేదండి. ఈ గవర్నమెంట్ బంకుల వల్ల వాళ్ళు అమ్ముతున్నారు, దానివల్ల టైట్ అయింది. అంటే ఇప్పుడు పవర్ పెట్రోల్ కూడా రేట్ ఎక్కువగా పెంచారు, దాని ప్రభావం మామూలు పెట్రోల్ మీద ఉంది కదా? మామూలు పెంచుతారని ఊహాగానాలు, అంతే, ఇంకేం పెంచలేదు, పెంచుతారని. అంటే మీరు ఎక్కువగా కొట్టించుకున్నాక మామూలు రన్నింగ్ తిరగడం కోసం నాది అయిపోయింది ఆల్రెడీ. ఇదిగో నాది చూడండి, ఇది జీరోకి వచ్చేస్తుంది. మొత్తానికి చూసినట్లయితే దాదాపు 5-6 బంకులు తిరిగి, 10 బంకులు తిరిగి కూడా ఇక్కడ వాహనదారులు వచ్చిన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కానీ ఈ పెట్రోల్, డీజిల్ కొరత ఎందుకు కృత్రిమ కొరత క్రియేట్ అయిందో అర్థం కావట్లేదని చెప్పి ఇక్కడ ప్రజలు, అంటే వాహనదారులు, వినియోగదారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 3 గంటలు, 4 గంటల నుంచి కూడా ఇక్కడ వెయిటింగ్లో ఉన్న లైన్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడికి బంకు దగ్గరికి కూడా ఆటోలు తోసుకొస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే స్టార్ట్ చేయడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అలాంటి గంటల తరబడి స్టార్ట్ చేసి ఉంచలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇప్పుడు పెట్రోల్ అమ్మకాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే రేట్లు పెరిగిపోతాయని భయమా,
లేకపోతే రేపు దొరకదని భయం అనేది అర్థం కావట్లేదు. ఒక ప్యానిక్ అయితే క్రియేట్ అయిన పరిస్థితి ఉంది. దీని మీద అధికారికంగా ఒక ప్రకటన వెలువడకపోతే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వాహనదారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఇదే విధంగా డీజిల్ పెట్రోల్ కనుక ఒక 3-4 రోజులు కనుక ఇదే సిచ్యువేషన్ కొనసాగితే రవాణా మీద చాలా విపరీతమైన భారం పడి నిత్యావసర సరుకులు కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే దాదాపు గ్యాస్ కొరత పేరుతోటి కొన్ని వస్తువులు ధరలు పెరిగిపోయినాయి. కొన్ని వస్తువుల మీద ధరలు కూడా పెంచి అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా పెట్రోల్ డీజిల్ మీద నిన్న సాయంత్రం నుంచి చూస్తే మొత్తం ఎక్కడ పెట్రోల్ నిల్వలు ఉన్నా అక్కడ ఇదే పరిస్థితి ఉంది. కొన్ని బంకులు ఇంత రద్దీని తట్టుకోలేక అలాగే నిల్వల్ని కూడా ఉన్నప్పటికీ కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. మొత్తం దీనివల్ల ట్రాఫిక్ కూడా అంటే రోడ్ల మీద ఈ వాహనాలు ఆగిపోవడం వల్ల ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది కొన్ని చోట్ల పోలీసులు లైన్లో ఉంచి పెట్రోల్ కొట్టిస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో పెట్రోల్ కోసం డీజిల్ కోసం వాహనదారులు ఎదుర్కొంటున్న కష్టాలు. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయని చెప్పేసి